పట్నంలో సర్కారు జాగలను అమ్ముకున్నారని మతల వందంగానే హైడ్రా ఉరికొస్తూనే ఉంటది. జేసీబీలు దిగుతూనే ఉంటాయి, ఇండ్లు దబ్బ దబ్బ ఊలగొడుతూనే ఉంటాయి. చెరువులు, కుంటలు, పార్కులు ఇట్లా వందల ఎకరాల సర్కారు భూమిని కాపాడింది. అసొంటిదే జిల్లాల సుత తేవాలని అప్పట్లో ర్యాలీలు కూడా తీసిర్రు. ఇప్పుడు గా ముచ్చట్లను ఎందుకంటే హైడ్రాని తీసుకొచ్చిన కాంగ్రెస్ సర్కార్కు సలాలు ఇచ్చే సారే ఏ కార్యం వెలుగబెట్టిండు, దానికి ఊరోళ్ళ రియాక్షన్ ఎట్లుందో మీరే చూడుర్రిగా. గడ్డపార అందుకొని గోడ మొత్తం గులగొడుతున్నారు రైతులు. లేకుంటేంది, మెదక్ జిల్లా జప్తి శివనూరులో సర్కార్ సలహాదారు షబ్బీర్ అలీ సారు ఫామ్ హౌస్ కట్టుకుంటుండు. అయితే వాళ్ళకొచ్చిన తిప్పలేందంటే పొలాలకు పోయే తొవ్వనమ్ముకొని పారి కూడా తిప్పుతుండట. పొలాలు అక్కడ 200 ఎకరాల భూమి ఉంది. అక్కడ పోనీకి మొత్తం ఇబ్బంది ఉంది. ట్రాక్టర్ పోనీకి ఇబ్బంది, వర్కోత మిషన్లు, హార్వెస్టర్లు, ట్రాక్టర్ దున్ననికి పోనీకి అన్నిటికీ ఇబ్బంది ఉంది. కూలోళ్ళని తీసుకుపోవాలన్నా, పంటని ఇంటికి తెచ్చుకోవాలన్నా వెనకటి సంది ఈ తొవ్వ నుంచే పోతుర్రట. చేలు అట్లెట్లా కడతారని ఊరోళ్ళంతా అడ్డం పడ్డా సుత అప్పటి మందం ఆపుడు మళ్ళా పనులు చాలు చేసుడు పెడుతుర్రట. 4 సార్లు అబ్బాయి మళ్ళీ పొద్దున్నే 10 నిమిషాలు అసర్కారు కావాలని మళ్ళీ స్టార్ట్ చేసిండు. పొద్దున తీసేసిపోయాను మళ్ళీ కానీ తెలిసి వస్తలేడు. ఆయన సార్ ఎక్కడ ఉంటాడో తెలియదు. ఎంత చెప్పినా ఎన్ని మాటలు చెప్పినా వినిపించుకుంటలేరు. ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకుంటలేరట. ఇంత పనుకున్నారని వాళ్ళు కడుతుంటే ఇల్లు గులగొడుతుర్రు అన్నట్టు. కానీ చేతుల పవర్ ఉంది కదా అని కుదిరితే పబ్లిక్ కింద ఆసర కావాలి గాని వాళ్ళకే తవ్వ లేకుండా చేస్తే ఎట్లా సారు? మీదికెళ్ళి సారు సర్కారు సలహాదారు మళ్ళా ఎంత చక్కటి సలహాలు ఇస్తున్నాడో అని నపరోదిక్కు జోపిడిచి పెడుతున్నారు. ఇకనన్నా పనులను ఆపుతారో లేదంటే మా గోడ ఎందుకు గులగొట్టిరని రైతుల మీద కేసులే పెడతారో పో.